యా మరి ఇప్పుడు మొన్నటిదాకా గేమ్ చేంజర్లో చేసిన ఆర్సీ గారితో మళ్ళీ చేస్తున్నారు కదా రామ్ చరణ్ తోటి. రామ్ చరణ్ 16 లో బుచ్చిబాబు గారు పిలిచారు, వారితో ఉప్పెన్లో చిన్న వేషం వేశాను. ఇది కూడా రీజనబుల్ వేషం. ఓకే, అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు మేబీ డేట్లు వస్తాయండి, ఈ 4-5 రోజుల్లో వస్తాయి. 10 రోజులు కావాలన్నారు. సో అంటే ఇప్పుడు ఆల్రెడీ రామ్ చరణ్ గారికి కూడా మీ మీద ఒక చిన్న ఇది ఉంది కదా, అంటే అంత గొప్ప మాట అన్నారు బేసిక్ గా. అంత గొప్ప మాట అన్నారు. చరణ్ చరణ్ గారికి గుర్తుంది లేదా మాట? ఇప్పుడు నేను రేపు గుర్తు చేసేస్తాను, నేనే వదలను. అయితే ఇప్పుడు మారుతి గారితో రాజ్యసభలో కూడా చేస్తున్నారు కదా. రాజ్యసభ అయిపోయింది, నా షూట్, నా డేట్స్ అయిపోయింది. రాజ్యసభలో ఎలాంటి వేషం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? అంటే ఒక అద్భుతమైన వేషం అండి. అంటే ప్రభాస్ గారి కాంబినేషన్ ఏం కాదు, బట్ ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. మారుతి గారు ఎప్పుడు నన్ను అప్రధానమైన పాత్రలు ఇవ్వడం నాకు ఎప్పుడు ఇవ్వరు. మారుతి గారు కానీ అనిల్ గారు కానీ. ఇప్పుడు నాకు పేరు తీసుకొచ్చిన సంక్రాంతికి వస్తాం కావచ్చు, నా జర్నీని సుస్థిరం చేసిన వాళ్ళలో మారుతి గారు, అనిల్ రావుపూడి గారు ప్రముఖులు. పరశురామ్ ఉన్నారు, ఇంద్రగంట కృష్ణ గారు ఉన్నారు, తర్వాత రవికిరణ్ కోలా, అశోక్ ఉన్నారు, అర్జున్ కళ్యాణ్. నాకు గౌరవాన్ని ఇచ్చిన పాత్ర, గౌరవాన్ని ఇచ్చిన పాత్ర. అంటే అప్పటిదాకా ఈడేదో మేనేజర్ దుబ్బేస్తున్నాడు వేషాలు అనుకున్న వాళ్ళంతా, లేదండి ఇతను కూడా యాక్టర్ ఉన్నాడని గుర్తించాల్సింది. ఇంకా ఆ తర్వాత ఇతనికి నటనలో నా మీద అనుమానాలు పటాపంచలు చేసిన వేషం అది. సో ఆయన వీళ్ళందరికీ నేను ఎప్పుడు కృతజ్ఞుడై ఉంటాను, అందులో అనుమానం ఏం లేదు. మరి అయితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో జనరల్గా ఏంటంటే ఇప్పుడు మీకు స్టోరీ తెలిసింది కాబట్టి తెలిసిన వాళ్ళందరూ బాగానే మాట్లాడుకుంటారు. అంటే యాక్టర్లో కూడా పెద్ద పెద్ద స్టార్లు ఉన్నప్పుడు మీకు ఇచ్చే గౌరవం ఎలా ఉంటుంది? అంటే మామూలుగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా చూస్తారా, లేదంటే ఇంతకుముందు మీ గత కొంత అది కూడా ఉంటుంది. జనరల్గా నేను తెలివైన పనో చెడ్డ పనో మంచి పనో ఆ టెలికాన్ఫరెన్స్లో అటెండ్ అయిపోవడం సీఎం గారితో, చంద్రబాబు నాయుడు గారు, దానివల్ల వేషాలు గొప్పవి రావు. వేషాలు గొప్పవి రావు, నేను కొంత గౌరవం విషయం మాట్లాడుతున్నాను. గౌరవ విషయంలో కొంత ఎక్స్ట్రా ఎడ్జ్ ఉంటుంది. అలాగే ఇప్పుడు నా స్థాయిలో ఒక క్యారెక్టర్ నటుడు సీనియర్ నిర్మాతకో సీనియర్ దర్శకుడికో ఫోన్ చేయడానికి హెజిటేట్ చేస్తారు. నాకు హెజిటేషన్ ఉండదు, గౌరవం ధర్మంగా. బికాజ్ నాకు కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి. ఇప్పుడు శిరీష్ గారికి ఫోన్ చేయాలి, అరవింద్ సార్కి ఫోన్ చేయాలి, శిరీష్ గారిని కూడా అన్న అంటే ఆయన అన్న అంటాడు. ఓకే, సో అలాగే ఎనీ డైరెక్టర్స్ వీళ్ళందరికీ చేయడానికి నాకు వెనకడిగేయాల్సిన పరిస్థితి ఉండదు. విద్యార్థికుడిని, ఆమె డాక్టరేట్ ఫ్రమ్ ఏ రెస్పెక్టబుల్ యూనివర్సిటీ, రెస్పెక్టెడ్ యూనివర్సిటీ. తర్వాత ఇంత వైవిధ్యభరితమైన అడ్మినిస్ట్రేటివ్ హిస్టరీ ఉంది. సో అంటే మీకు ఇప్పుడు నేను చెప్తాను కదా, ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారు, 2 రింగులు ఇస్తే ఎత్తుతారు ఫోన్. మరి నా బలం కదా అది. ఇప్పుడు స్పీకర్ ఆఫ్ ది స్టేట్ అక్కడ. మరి అంటే మీకు ఇప్పుడు ఇలా ఇంత పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నప్పుడు ఎవరన్నా సినిమా ఇండస్ట్రీ నుంచి అడుగుతూ ఉంటారా? అంటే వాళ్ళతో అంటే పెద్ద పెద్ద ఉంటాయి కదా కొన్ని. మోస్ట్లీ చెప్తాను కదా, నా ప్రయత్నంలో భాగంగా తిరుపతి ప్రయాణాలను కూడా బాగా వాడాను. ఓకే, అన్ని వాడాను. ఎప్పుడో పర్మిషన్లు, ఎప్పుడో సరే రాజమండ్రిలో సితారా వాళ్ళకి ఎవరికో ఏదో ఒక ప్రొడక్షన్ హోమ్కి ఒక పోలీస్ స్టేషన్ ఏదో పర్మిషన్ కావాలి, అది వాళ్ళు ఎవరన్నారు, ఇప్పించాను. వేరే రాష్ట్రాల్లో కూడా ఇవి చిన్న ఎడ్జ్ వస్తాయి, అంటే చిన్న ఎడ్జ్ ఉంటుంది, ఎప్పుడైనా చిన్న ఎడ్జ్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అదే